దేశంలో భారీ ఎత్తున వృద్ధికి అవకాశాలున్న పరిశ్రమ ఆహార పరిశ్రమ. అధిక వృద్ధి, ఎక్కువ లాభాలు ఆర్జించే రంగంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆహార శుద్ధి పరిశ్రమలో వ్యాపార వృద్ధికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంతోనే నడుస్తున్న దేశాలే ప్రపంచంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. అయితే భారత్లో ఈ పరిశ్రమ అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందలేదు. ఇందుకు కారణం గత ప్రభుత్వాలు తీసుకొని చొరవే. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యత గుర్తించిన కేంద్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు నిర్ణయించుకునేలా తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు దేశంలో అనేక ఫుడ్ పార్కుల ఏర్పాటుకు నాంది పలుకుతోంది. రాష్ట్రం నుంచి కూరగాయలు, పళ్ల ఎగుమతులకు అపార అవకాశాలున్నాయని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ పార్కుల ఏర్పాటుకు సహకరించేలా ప్రత్యేక విధానం ప్రకటించింది. ఫలితం రాష్ట్రంలో వ్యర్థం అవుతున్న ఆహార పదార్థాలన్నీ డాలర్ల రూపంలోకి మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. శుద్ధితోనే వృద్ధి అంటోన్న ఆ వివరాలివి. ప్రపంచ దేశాల్లో ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తుల అందుబాటుకు సంబంధించి చైనా తర్వాత భారత్లోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చైనా పండించే పంటలకు ఆసియా దేశాలతో పాటు ఇతర ప్రపంచ దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. పండిన ప్రతి గింజ, కాయలు, పండ్ల మార్కెటింగ్ను పగడ్బందీగా చేసుకోగలుగుతోంది ఆ దేశం. మన దేశం విషయానికి వస్తే మనకే ప్రత్యేకమైన కొన్ని పంటలను సైతం ఎగుమతులు చేయలేకపోయే పరిస్థితిలో ఉన్నాం. ఈ కారణంగానే ఎన్నో అవకాశాలు చేజారిపోతున్నాయి. ఆ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. దేశంలో పండే పంటల ఎగుమతులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని గుర్తించిన మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆ దిశలో ప్రోత్సహిస్తోంది. ఆ వైపే వివిధ రాష్ట్రాలు తమ కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఎగుమతుల ఫలితాల సాధనలో ముందు వరుసలో ఉండగా ఆ పోటీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకువెళుతోంది. డెవలప్డ్ అయిన దేశాల్లో చూస్తే దాదాపు వాళ్ళ ఆస్ట్రేలియాలో 80% ప్రొడ్యూస్ అయిందని 80% ప్రాసెస్ చేసి కానీ వాళ్ళు అమ్మరు. యూఎస్ఏలో 70%. చిన్న చిన్న దేశాలైన తైవాన్ కానీ, థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ ఈ దేశాలు 30 నుంచి 50% వరకు వాల్యుయేషన్ చేసి, మనతో పాటు ఉన్న పెద్ద కంట్రీ అయిన చైనా వాళ్ళ 50% పైనే ప్రాసెస్ చేసి వాళ్ళ ఉత్పత్తుల్ని ఎంతో ప్రీమియం రేట్లుగా అమ్ముతూ ఉన్నారు. అన్ఫార్చునేట్గా మన దేశం మొత్తం మీద 2% కన్నా ఎక్కువ వాల్యుయేషన్ చేయట్లా. మన రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి దీన్ని 2 నుంచి 8% చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీకి చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఏ స్టేట్లోనూ లేదు ఇంతవరకు ఇంత బ్రహ్మాండమైన స్టేట్ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. 2020 నాటికి ప్రకారం భారతీయ ఆహార పరిశ్రమ విలువ 61 లక్షల కోట్లకు చేరుకోనుంది. దేశంలోని ఆహార మార్కెట్కు సంబంధించి ప్రస్తుత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వాటా మొత్తం మార్కెట్ విలువలో 32% ఉంది. అయితే మనకున్న ఆహార శుద్ధి పరిశ్రమలు కేవలం దేశీయ అవసరాల కోసమే ఎక్కువగా పనిచేస్తున్నాయి. పండిన పంటల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా ప్రాసెస్ అవుతున్న కూరగాయలు, పండ్ల ఎగుమతులు కేవలం 2% అంటే ఆలోచించాల్సిన విషయమే. ప్రపంచ ఆహార విపణిలో 6వ స్థానంలో ఉన్న భారత్లో కూరగాయలు, పండ్ల ఎగుమతులు 2% ఉండడం మన చొరవలేమని ఎత్తి చూపుతోంది. దేశంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తి జీడీపీలో 14% ఉంది. దేశంలో మొత్తం పరిశ్రమలకు సంబంధించి పెట్టే పెట్టుబడుల్లో ఆహార శుద్ధి పరిశ్రమ వాటా 6%. దేశం నుంచి మొత్తం ఎగుమతుల్లో 13% ఆహార శుద్ధి పరిశ్రమల నుంచి ఉంది. అయితే విరివిగా లభించే కూరగాయలు, పండ్లను పూర్తిస్థాయిలో ఎగుమతుల కోసం వినియోగించుకోలేకపోతున్నాం. ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించి దేశ అభివృద్ధి రేటు ప్రస్తుతం 11% ఉన్నట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ ఎగుమతుల విలువ $39.71 బిలియన్ ఉంది. 2018 నాటికి $65.4 బిలియన్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. వ్యవసాయీకరణలో ఆధునిక పరికరాల వినియోగం, పంట సాగులో సాంకేతిక వినియోగం ఆశించిన స్థాయిలో పెంచుకోకపోవటం వల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న సాగులో పంటల ద్వారా కేవలం 31% మాత్రమే ప్రస్తుతం వినియోగంలోకి వస్తోంది. అంతమేరకు మాత్రమే రైతు చేతికి డబ్బు రూపంలో అందుతోంది. మిగిలిన 69% నేలపాలవుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహార ఎగుమతులకు సంబంధించి ఉమ్మడి విధానం ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రాష్ట్రాలకు బదలాయించింది. అందువల్ల ఏ రాష్ట్రంలో పండే పంటకు సంబంధించి ఆ రాష్ట్రమే ఎగుమతులకు నిర్ణయం తీసుకునే అవకాశం కలిగింది. ఈ వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ సద్వినియోగం చేసుకోగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చని రాష్ట్రానికి చెందిన ఎగుమతిదారులు చెబుతున్నారు. మనకు ఉన్న నౌకాశ్రయాల ద్వారా ఆహార శుద్ధి ఎగుమతులను పెంచుకోగలిగితే దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధిస్తుందంటున్నారు. ఇండియాలో
రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ ఉండదండి. మెయిన్ రీజన్ వీఆర్ బ్లెస్డ్ విత్ సన్. మన దేశమే అగ్రికల్చర్ దేశం. ఇవాళ గవర్నమెంట్ సపోర్ట్తో మోడర్న్ అగ్రికల్చరైజేషన్, పాలీ హౌసెస్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటే ప్రతి రైతు ఇవాళ ఐటీలో సంపాదించిన దానికంటే అగ్రికల్చర్లో ఎక్కువ సంపాదించవచ్చు. మనకున్న అబెండెంట్ పోర్ట్ ఫెసిలిటీస్తో వీల్ డెఫినెట్లీ బీ నంబర్ 1 ఇన్ ఇండియా ఇన్ నియర్ ఫ్యూచర్. ప్రస్తుతానికి చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అయినా మన అవసరాల కోసం వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. కూరగాయల్లో బెండకాయ, అల్లం, ఎండుమిర్చి ఉత్పత్తిలో భారత్దే మొదటి స్థానం. మామిడి, బొప్పాయి, అరటి, జామ, పనస, దానిమ్మ, చెరకు, కొబ్బరి, బత్తాయి, పాల ఉత్పత్తుల్లోనూ భారత్దే మొదటి స్థానం. వేరుశనగ, గోధుమలు, ఉల్లి పంటలతో పాటు క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళదుంప, టమాటో, గుమ్మడి ఉత్పత్తుల్లోనూ 2వ స్థానంలో ఉంది. మొక్కజొన్న ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. యాపిల్ ఉత్పత్తిలోనూ 5వ స్థానంలో ఉంది. అయితే ఎగుమతులు మాత్రం భారత్ నుంచి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఫలితంగా విదేశీ మారక ద్రవ్య ఆర్జనలో వెనకబడిపోతున్నాం. కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండించే బియ్యం ఎగుమతులకు తూర్పు ఆసియా దేశాలైన మలేషియా, చైనా, థాయిలాండ్ దేశాల నుంచి ఎక్కువ పోటీ ఉంటోంది. అక్కడ బియ్యంపై జరుగుతున్న పరిశోధనల ఫలితాలతో పొడవైన బియ్యం దొరుకుతున్నాయి. అందువల్ల ఆఫ్రికా మార్కెట్ను కొల్లగొడుతున్నాయి. థాయిలాండ్లో ఏంటంటే వాళ్ళకి ఇయర్లీ 3 క్రాప్స్ ఉంటాయండి. వాళ్ళకి ఇయర్లీ 3 క్రాప్స్ ఉంటాయి. అండ్ థాయిలాండ్ రైస్, మోస్ట్ ఆఫ్ ది రైస్ ఏంటంటే పార్బాయిల్ రైస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తుంది వెస్ట్ ఆఫ్రికా. అదేవిధంగా ఇండియన్ రైస్ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది వెస్ట్ ఆఫ్రికాలో. కాకపోతే కంపారిటివ్లీ థాయిలాండ్కి మన ఇండియన్ రైస్కి ఒక $70-80 వేరియేషన్ ఉందండి. కేవలం మన ఇండియన్ రైస్ టేస్ట్ అది చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ ఎక్కువ వెస్ట్ ఆఫ్రికాలో లెంత్ ప్రిఫర్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి అండి, 5 years బ్యాక్ ఎవరైతే ఐటీ అంటున్నారో రాబోయే నెక్స్ట్ 5 yearsలో ప్రతి ఒక్కడు అగ్రి అనవలసిందే. అంటే అగ్రి కమోడిటీకి ఉన్న వాల్యూ ఆ విధంగా ఉండబోతుందండి ఫ్యూచర్లో కంప్లీట్గా ప్రతిదీ కూడా అగ్రి మీద డిపెండ్ అయ్యే అవసరం వస్తుంది. మన రాష్ట్రంలో పరిస్థితే చూస్తే జూన్ నెలలో టమాటో ధర కిలో ₹100 తాకేలా దూసుకుపోయింది. అదే టమాటో ధర 2 నెలల క్రితం రూపాయికి అమ్మిన దాఖలాలు ఉన్నాయి. పంటలు పండించే రైతులకు ఏ సమయంలో ధర వస్తుంది, ధరల స్థిరీకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఎలాంటి సదుపాయాలు సమకూర్చుకోకపోవటం వల్ల కలిగే పరిణామాలివి. పండ్లు, కూరగాయలు భద్రపరుచుకునేందుకు గోదాములు అందుబాటులో ఉన్నాయా అనే విషయంలో సమాచారం లేక పంట వేసే విషయంలో రైతుల్లో గందరగోళం తప్పట్లేదు. ఈ పరిస్థితులన్నింటినీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విరివిగా పండిన పంటలను ఎగుమతులకు మళ్లిస్తే ప్రస్తుతం ఉన్న ధరకు 3 వంతులు రైతు లబ్ధి పొందే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో భాగంగా ఫుడ్ పార్కుల ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలతో విస్తృత చర్చలు జరిపారు. కాఫీ, డైరీ ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న నెస్లే సంస్థ ఆంధ్రప్రదేశ్లో కాఫీ, కోకో సాగు, డైరీ, ఆహార శుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులకు సంసిద్ధత తెలియజేసింది. 2015 ఫిబ్రవరిలోనూ విదేశీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు జపాన్కు చెందిన మయేవకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 900 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆహార వస్తువులను శుద్ధి చేసి ఎగుమతి చేసుకునేందుకు వీలైన సరుకులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మయేవకా అంగీకరించాయి. ఆ నేపథ్యంలోనే జపాన్కు నాణ్యమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు కావలసిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతోంది. చేపలు, ధాన్యం, చికెన్, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే జపాన్కు ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇప్పుడు బ్యాంక్స్ కూడా మన స్టేట్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీని సపరేట్ సెక్టర్గా ఏం చూడలేదు. అక్కడ మహారాష్ట్ర కానీ వేరే తమిళనాడు కానీ ఇవన్నీ ఏంటంటే సపరేట్ సెక్టర్గా చూస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ కానీ అవి కానీ చాలా తక్కువ వస్తుంది. 9% ఏదో ఉంది. 9%, 10, 11 మ్యాక్సిమం 11% ఉంది. యాజ్ అ ప్రయారిటీ సెక్టర్ ఉంది అక్కడ. మనకేంటంటే అట్లా ఏం లేదండి. మనకి 14.5 ఆ రేంజ్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్ కానీ అవి కానీ. మ్యాక్సిమం మన వాళ్ళు ఇప్పుడు మేము ఫ్రూట్స్ చేస్తున్నామండి. మ్యాక్సిమం అది మార్కెట్కే వెళ్తుంది. ఏదైతే మార్కెట్కి వెళ్ళని ఫ్రూట్ ఉంటుందో అదే మేము ప్రాసెస్ చేస్తున్నాం. ఆ మార్కెట్లో కన్జ్యూమ్ అవ్వదు అటువంటి ఫ్రూటే అంటే మా వాల్యూ యాడ్ చేస్తున్నాం అన్నమాట. రాష్ట్ర రైతులకు వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అధికార సంఘం ఏపీఈడిఏ ద్వారా నిర్మాణాభివృద్ధి పథకం నుండి సమగ్రమైన గిడ్డంగుల నిర్మాణం, శీతలీకరణ సదుపాయాలతో సహా ఏర్పాటు చేయడానికి
రైతులకు సహకారం అందిస్తోంది. ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ శీతలీకరణ నిర్మాణాల అభివృద్ధి, శీతలీకరణ గిడ్డంగులు, సంరక్షణ కట్టడాలకు సహకారం అందిస్తుంది. ఈ సదుపాయాల ద్వారా ప్రస్తుతం దేశం నుంచి ఉన్న 2% ఎగుమతులను కనీసం 8% పెంచాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా 7 ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరోవైపు శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి వివరించేందుకు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. రైతులు కష్టపడి పండించిన పంటలకు అనువైన డబ్బు రైతులకు అందడం లేదని తెలిపింది. అందుకు పరిష్కారం కేవలం ఆహార శుద్ధి పరిశ్రమలేనని పేర్కొంది. ఈ పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు తమ సహకారం అందించాలని కోరింది. అవేగాక మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ప్రాసెస్ పరిశ్రమలకు ప్రత్యేక విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరుతోంది ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. శీతలీకరణ గిడ్డంగులు, సాధారణ గిడ్డంగులు అందుబాటులోకి తీసుకొస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం, వ్యవసాయ ఆధారిత పరిశోధన కేంద్రాలన్నీ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఉండిపోయాయి. ఆ తరహా పరిశోధనా కేంద్రాలు అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంస్కరణల వల్ల 10 నుంచి 15 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో కీలకమైన శీతలీకరణ కంటైనర్లు మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. అవి కూడా పెరగాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. విరివిగా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు ద్వారా పండించిన పంటకు రైతే ధరను నిర్ణయించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.